ఆడవాళ్లతో గొడవలో ఏ మగాడికి గెలుపులేదు. అలా గెలిచినోడికి ఇంట్లో నిద్రున్నట్టు చరిత్రే లేదు. మగాళ్ళని ఎప్పుడు ఆడవాళ్లతో గొడవకు దిగకరా అయ్యా అంటుంటారు. ఎందుకంటే ఆ గొడవలో మగాళ్ళు ఎప్పుడు లాజిక్ గా ఆలోచించి మాట్లాడతారు, కానీ మా ఆడోళ్ళు ఎమోషన్స్ తో ఆలోచించి మాట్లాడతాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే లాజిక్ ఎప్పుడు ఎమోషన్స్ మీద గెలవదు. ఇప్పుడు మగాళ్ళ ఫీలింగ్ అయితే మేము గెలిచే మార్గమే లేదా, కంగారు కైకు మార్గం హే. గొడవ పడుతున్నప్పుడు మీరు నిజాన్ని మాట్లాడట్లేదు, ప్రూవ్ చేయట్లేదు, మా ఎమోషన్స్ తో ఫీలింగ్స్ తో ఫైట్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మా అమ్మాయిలంతా కావాలని చేస్తున్నట్టయితే కాదు. మాలో ఎమోషన్స్ అన్ని ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల సెట్ అయి ఉంటాయి. ఈ హార్మోన్ వల్ల మాకు నేచురల్ గానే ఎమోషన్స్ అన్ని ఎక్కువ ట్రిగర్ అవుతాయి. ఆ టైంలో మా థాట్స్ ఉంటాయి చూడు, మామూలు సెన్సిటివ్ గా ఉండవు. అందుకే మాకు చిన్న విషయాలు కూడా మస్తు పెద్దగా అనిపిస్తాయి. మాకు మేము 100 ఊహించుకుంటాం. గొడవ పడుతున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు మాటలు చాలా ఎమోషనల్ గా వచ్చేస్తుంటాయి. కళ్ళల్లోంచి నీళ్లు కూడా ఆగవు. ఎదుటోళ్ళు ఎంత నిజాలు మాట్లాడినా మాతో అవతల వాళ్ళు యుద్ధానికి వచ్చినట్టే ఫీల్ అయిపోతాం. ఆ టైంలో మమ్మల్ని మేము కాపాడుకునే ఒక నేచురల్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఏంటమ్మా ఏంటి అప్పుడేంటి మా మగాళ్ళు ఓడిపోవాలా? కాదు కాదు. ఏదైనా విషయంలో గెలవాలంటే మీరే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కాదండోయ్. ఆ టైంలో మా ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం, మీ కోపాన్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడం అంటే కామ్గా ఉండడమే. అసలైన మెచ్యూరిటీ, అసలు గెలుపు అంటే ఇదే మామ. ఇక్కడ ఎమోషన్స్ ని ఓడించడం కంటే హ్యాండిల్ చేస్తే మీరు గెలుస్తారు, మేము హ్యాపీ అవుతాం. ఇక్కడ ఇద్దరు హ్యాపీగా ఉండడం కంటే పెద్ద గెలుపు ఏముంటుందండి? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఆడవాళ్ళమండి మేము, మీ 2 కళ్ళమండి మేము. మాతో గొడవ ఏంటండి, జస్ట్ సరెండర్ అయిపోవాలంతే. ఈ మాట నేనే కాదు, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు. సో నెక్స్ట్ టైం గొడవ గెలవడానికి కాదు, కలవడానికి చేయండి. ఏమంటారు?